శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఆది శంకరాచార్యులు సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మానవ నైజాన్ని అర్థం చేసుకుంటూ ఆయన అంటారు, నీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి లేదా ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి కాటికి పోయేంత వరకు కూడా నీకు చింతేనా అంటారు. దేనికోసం చింత అంటే కుటుంబం కోసం. ఈ కుటుంబానికి అన్నీ ఎలా అమర్చాలి, ఎలా వాళ్ళ కోరికలన్నీ తీర్చాలి అనేటువంటి దాని గురించే చింతపడుతూ ఉంటున్నావు. నీకు సమయం చిక్కటం లేదు భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుని గురించి చింతన చేయడానికి అంటున్నారు ఆయన. అలా అంటూ ఆయన భజగోవింద స్తోత్రంలో ఒక శ్లోకం చెప్పారు. కాతే కాంత ధనగత చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవతరణే నౌకా భజ గోవిందం అని. ఓ పిచ్చివాడా, భార్యను గురించి డబ్బును గురించి ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు నిన్ను నడిపించే ఆ భగవంతుని గురించి నువ్వు అసలు ఆలోచన చేయటం లేదు కదా. ఈ భవసాగరాన్ని దాటడానికి ముల్లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే ఏకైక నౌక కదా అని అంటున్నారు. సజ్జన సాంగత్యం ఎలా ఉంటుందో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సత్సంగత్వే నిస్సంగత్వ, నిస్సంగత్వే నిర్మోహత్వాన్ని. అలా ఆ నిర్మోహత్వం అనేటువంటి ఈ మోహపాసాలు అనేటువంటివి పోవాలి అని అంటే సజ్జన సాంగత్యం అనేటువంటిది ఉండాలి. నువ్వు దాని గురించి ఏమైనా అసలు చింతన చేస్తున్నావా, తద్వారా భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా అని మనని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం. భార్యను గురించి డబ్బును గురించి ఎందుకు చింతిస్తావు అని ఇక్కడ అడుగుతున్నారు కదా. అంటే ఇక్కడ భార్య గురించి వారి యొక్క అవసరాలు తీర్చడం గురించి ఆలోచించడం అనేది అనివార్యమైన విషయం. ఒక వ్యక్తి గృహస్థుగా మారిన తర్వాత గృహ యజమానిగా తన కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబం యొక్క అభివృద్ధి కోసం వారి అవసరాలు, వాళ్ళ కోరికలు తీర్చడం అనేటువంటి అతని యొక్క కర్తవ్యం, ఆ యజమాని యొక్క బాధ్యత. కాబట్టి ఇక్కడ భార్య అనేటువంటి ప్రస్తావన వచ్చింది. అయితే గృహస్థు కాకముందు, అంటే వివాహం కాకముందు కూడా అతను సంపాదనాపరుడే. ఏదో ఉద్యోగం అనేటువంటిది వస్తుంది, లేదా ఒక వృత్తిలో అతడు కుదురుకుంటాడు, ఏదో వ్యాపారం అనేటువంటి మొదలు పెడతాడు. అప్పుడు కూడా అతనికి తల్లి, తండ్రి, తోబుట్టువులు, ఇలా ఒక కుటుంబం అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ వ్యవహారంలో కుటుంబం అంటే వివాహమైన తరువాత భార్య, అతని పిల్లలు, అతను కుటుంబం, ఇలా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, భార్య గురించి డబ్బుని గురించి ఎందుకు చింతిస్తావు అని ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. అంటే చింతించద్దు అంటల్లా, దాని గురించి ఆలోచన చెయ్యి. కానీ అది చితి వరకు కూడా ఆ చింతేనా? నువ్వు కాటికి వెళ్ళేంతవరకు కూడా, ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా వీళ్ళ కోసమే తపన పడతావా, తాపత్రయపడతావా అని చెప్పి అంటున్నారు. మనకి మన ధర్మము చాలా చక్కటి సనాతన ధర్మము ఒకటి సందేశాన్ని ఇచ్చింది. మనకి ఒక వయసు వచ్చిన తర్వాత గృహస్థాశ్రమం, ఆ ఆశ్రమం అయిన తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసం. వానప్రస్థం వరకు కూడా భార్య తోడనేటువంటి ఉంటుంది. బ్రహ్మచర్యము, గురుకులాల్లో గురువుగారికి శుశ్రూష చేస్తూ విద్య నేర్చుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి గృహస్థాశ్రమం. గురువుగారు ఆ శిష్యుడికి ఆశీర్వదించి పంపిస్తాడు. గృహస్థుకా, నీ యొక్క గృహస్థ ధర్మాలన్నీ కూడా నువ్వు నిర్వర్తించు, పితృరుణం తీర్చుకో. అలా ఆశీర్వదించి పంపించిన తర్వాత గృహస్థ ధర్మం,
తనవన్నీ అయిపోయిన తర్వాత, బరువు బాధ్యతలు అయిన తర్వాత, అంటే ఒక పరిమితి దాటిన తర్వాత వానప్రస్థం, భగవత్ చింతన అంతా కూడా, తర్వాత వైరాగ్యంతో కూడినటువంటి సన్యాస జీవితం అనేది. ఇక్కడ మనకి సమాజంలో ఇది కనిపించడం లేదని చెప్పి వేదన పొందుతున్నారు ఆదిశంకరులు. అది ఎలా ఉంటుంది అనేది మనం చక్కగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యాపారి ఉన్నాడు. అంటే మొదట్లో చిన్న చిన్న కొట్లలో వాటిల్లో పనిచేసి నెమ్మదిగా కొంత కూడగట్టుకుని సంపాదన పోగు చేసుకుని ఓ చిన్న దుకాణం ప్రారంభించుకున్నాడు. కిరాణా దుకాణం అనుకుందాం. క్రమక్రమంగా ఏమైంది, అతని యొక్క సామర్థ్యత వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల వ్యాపారం చక్కగా విస్తరించింది. అయితే అతను మొదట్లోనే ఆ దుకాణం పెట్టుకున్న మొదట్లోనే అతను భగవంతునికి నమస్కరించుకున్నాడు. స్వామి, నేను ఆర్థికంగా నిలదొక్కుంటే నీ కొండకు వస్తాను. ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాడట. సరే, ఆయన కోరుకున్నట్లే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, అతని యొక్క సమర్థత వల్ల ఆర్థికంగా నిలదొక్కున్నాడు. నిలదొక్కుకోవడం అంటే బాగా విస్తరింప చేసుకున్నాడు కూడా. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించింది. పిల్లలు స్థిరపడ్డారు. కొడుకు తన వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి బాధ్యతల్ని కూడా తీర్చుకున్నాడు. అయితే ఆ కోరిక తీరితే పెడతాను, ఈ కోరిక తీరితే పెడతాను అనుకుంటూ ఏం చేశాడు, ఆ తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళడానికి సమయం చేజిక్కించుకోలేదు. ఆ మొక్కు వాయిదాలు వేస్తూ వచ్చాడు. చూసి భగవంతునికి కూడా విసుగొచ్చేసి ఉంటుంది అనుకోండి. ఇక ఇప్పుడు ఇతనికి 90 ఏళ్ళు వచ్చేసాయి. అతను శరీరం సహకరించడం లేదు అదివరకులా వ్యాపారం చూసుకోవడానికి. అయినా కొడుకు ప్రారంభించినటువంటి సూపర్ మార్కెట్లో బోణి కానిదే ఇక్కడ ఇంట్లో అతను మంచిని తీసుకోడు. ఎలాగో అలాగా ఏదో సమయంలో ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి కూర్చుంటాడు. తన కొడుకు సమర్థతకి, ఆ వ్యాపారాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. అలా కోట్లు చేరుతూ వచ్చాయి. కానీ అతనికి ఏంటంటే, ఇంకా కొడుకు ఇంకో చోట ఇంకో బ్రాంచ్ పెడితే బాగుండు, ఇంకా వ్యాపారం విస్తరిస్తే బాగుండు, ఇంకెక్కడో పెట్టుబడులు పెడితే బాగుండు, ఇదే ఆలోచన. దీని గురించే పిల్లలతో చర్చలు. అలాగే బంగారం బాగా కొనాలి, భార్యకి ఆడపిల్లలకి బంగారం ఆభరణాలు చేయించాలి. ఇది అతను మొదట్లో ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అలా పెంచుకుంటూ పోయాడు. ఈ ధ్యాసలో పడి ఆ స్వామిని కూడా మర్చిపోయాడు. ఇలా చితి వరకు సంసార చింతలతోనే గడిపేటువంటి అలాంటి వారిని హెచ్చరిస్తూ శంకర భగవత్పాదులు చెప్తున్నారు. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తిని ఎంత అని చెప్తున్నారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవతరణే నౌక. మన్ని దీని నుంచి బయటపడేసేటువంటిది, ఈ సంసార చక్ర భ్రమణం నుంచి బయటపడేసేటువంటిది, మనకి ముక్తినిచ్చేటువంటిది భవార్ణవతరణే నౌక. ఏమిటా నౌక? ఆ దాటించే నౌక ఏమిటి? ఆ సాధనం ఏమిటి అంటే సజ్జన సాంగత్యం. అది దేనికి అంటే భగవంతుని గురించినటువంటి చింతన చేయడం కోసము అని చెప్పాను. ఈ సందర్భంలో మనకందరికీ ఇంకొక విషయం కూడా గుర్తుకు వస్తుంది కదా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నప్పుడు అందులో కథలు వస్తాయి. ఆ భగవంతుని యొక్క లీలల గురించి చెప్పినటువంటి, భగవంతుడు ఎలా తన భక్తుల్ని కటాక్షించాడనేటువంటి దానికి వచ్చినప్పుడు ఒక వ్యాపారి కథ వస్తుంది కదా. నాకు సంతానం కలిగితే స్వామి నీ వ్రతం చేసుకుంటాను, నీ దగ్గరికి వస్తాను అంటాడు. ఆడపిల్ల కలుగుతుంది, ఆమె నామకరణం అవుతుంది, యుక్త వయస్కురాలు అవుతుంది. భార్య ప్రతి దశలోనూ కూడా భర్తను హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు వ్రతం చేసుకుంటానన్నావు, మొక్కుకున్నావు, మనకు ఆడపిల్ల కలిగింది, ఇదిగో ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, మొక్కు తీర్చుకుందామంటే అతనికి సమయం లేదు. వ్యాపారం ఇంకా కూడబెట్టాలని. ఆ అమ్మాయికి వివాహం చేస్తాడు, అల్లుడు కూడా వస్తాడు. ఇప్పుడు అంతా అయ్యింది కదా, అమ్మాయి చేయాల్సినవన్నీ మనం చేశాం కదా, ఇప్పుడైనా సరే మనం మొక్కు తీర్చుకుందాం, వ్రతం చేసుకుందాం అని భార్య అంటే ఏమన్నాడు? లేదు, నేను అల్లుడిని తీసుకుని దూరదేశాలకు వెళ్ళి బాగా డబ్బు సంపాదించి రావాలి, వర్తకం చేయడానికి నేను వెళుతున్నాను, అటు నుంచి వచ్చి చేసుకుందాం అంటాడు.
ఈ కథ అందరికీ మీకు గుర్తుకు వస్తుంది అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, బాగా దాన్ని సంపాదించుకుంటాడు. భగవంతుడు వీడిని పరీక్షించాలి అని. భగవంతుడు మనని పరీక్షించడం అనేటువంటిది, లేదా మనకి నష్టం కష్టం తీసుకొస్తున్నాడు అనేటువంటిది అంటే ఆయనకి కూడా మనుషుల్లాగే ఉంటాయన్నమాట. కోపతాపాలు, ప్రతీకార వాంఛలు అని మనం అనుకోవడం కాదు. మన్ని సరి అయినటువంటి దారిలో పెట్టడానికి మన వాస్తవమైనటువంటి కర్తవ్యం ఏమిటో మనకి తెలియచేయడం కోసం అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన. నువ్వు వ్రతం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నువ్వు తలనీళ్ళు ఇస్తే ఇంత, ఇవ్వకపోతే ఎంత. కానీ ఆపద మొక్కుల వాడు అని మనం అనుకున్నా, లేదా భగవంతుడు ఉన్నాడు అని ఒక విశ్వాసంతో మనం నమ్ముకుని ముందుకు వెళ్ళినా, తర్వాత సంపద కలిగిన తర్వాత, అంటే సుఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఆనందమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మర్చిపోతే ఎలాగంటే మనం దారి తప్పుతున్నాము. మళ్ళీ సరైన దారిలో పెట్టాలి. అందుకే ఏం చేశాడు ఆ కథలో, రాజుగారు అతన్ని బంధించడం జరిగింది. తర్వాత ఇతను ప్రార్థన విని భగవంతుడి యొక్క దయ వల్ల మళ్ళీ అతను విడిపడ్డాడు. మళ్ళీ వాళ్ళ వచ్చినటువంటి పడవ, వృద్ధుడిగా భగవంతుడు వచ్చినప్పుడు అందులో ఏమీ లేవు, ఆకులు అలములు ఉన్నాయి అన్నప్పుడు మళ్ళీ అలాగే అయిపోవడం అనేటువంటిది. ఇదంతా ఈ కథ అంతా వింటున్నప్పుడు భగవంతుడు మన్ని సరైనటువంటి నీ గమ్యం ఇది సుమా, నువ్వు దీన్ని దాటి పక్కదారిలోకి వెడుతున్నావని చెప్పి అంటారు. ఇక్కడ వాతుల అంటే గమ్యానికి దూరంగా ఎగరగొట్టబడినవాడు అని అర్థం. వాతుల కిం తవ నాస్తిని అంత అంటున్నారు. అందువల్ల ఇక్కడ ఈ కథల వల్ల, లేదా ఈ ఇతిహాసాలు పురాణాల్లో చెప్పబడినటువంటి ఆ సంఘటనల వల్ల మనకు తెలుస్తున్నటువంటిది ఏమిటి, ఏమి హెచ్చరిస్తున్నారు అని అంటే, ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఉపయోగపడే నౌక సజ్జన సాంగత్యం ఒకటే కదా అంటున్నారు. ఈ సందర్భంలో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కదా, పడవ నీటిలో ఉండవచ్చు కానీ నీటిని పడవలోకి రానియకూడదు అని. ఈ సంసారంలోనే జీవిస్తున్నాం కానీ ఈ సంసారికమైన ఆశా వ్యామోహాన్ని మనలోకి రానిస్తే పడవలోకి నీరు చేరితే ఎంత ప్రమాదమో అంతే ప్రమాదం అని చెప్పి అంటున్నారు. ఆదిశంకరులు సమాజాన్ని గమనించి అని చెప్తున్నారు. సంసార జీవితంలో చాలామంది, ఇది మనకి కూడా అన్వయిస్తుంది, ఎంత అమాయకంగా పడి కొట్టుకుపోతున్నాము అని. ఇంకా కొంతమంది అనుకుంటారు తమ ప్రమేయంతోనే ఇదంతా నడుస్తోంది అని. అహంకారం. వాస్తవానికి అతను ఉన్నా లేకపోయినా వారి యొక్క ప్రారంధాన్ని బట్టి వారి యొక్క జీవితం కొనసాగుతూనే ఉంటుంది. కానీ తపన మన కుటుంబ జీవితాన్ని గడపటానికి మనమే ఇక్కడ ముఖ్యము అనేటువంటి ఒక భావం. ఇక్కడ ఏం జరుగుతుంది, మన వారసత్వాన్ని ప్రపంచంలో మిగిల్చి వెళ్ళడానికి, ఈ కుటుంబ బాధ్యతలు నెత్తిని వేసుకోవడానికే మనకి ఈ జన్మ అనేటువంటి రాలేదు. ఇది బాగా మనం ఎప్పుడు మనసులో ఆలోచన పెట్టుకోవాలి, స్థిరంగా దీన్ని ఉంచుకోవాలి. అవి ఏ జీవరాశులైనా చేస్తూ ఉంటాయి కదా, మనకే కాదు మామూలు జంతుజాలాలు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి సంతానం ఉంటుంది, వాటికి కొంత బాధ్యత అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు కూడా అంటే ఆ జీవులు కూడా తమ సంతానం పట్ల మక్కువ చూపిస్తూనే ఉంటారు. కానీ మనం అంతకు మించినటువంటి భగవత్ చింతన కోసం ఈ లోకంలోకి వచ్చామని మనం తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే 25 ఏళ్ల వయసులో మాదిరిగా 75 వచ్చిన తర్వాత, అంటే 70 దాటిన తర్వాత, ఇంకా 60 దాటిన తర్వాత కూడా అనుకోవచ్చు, ఇప్పుడు కూడా నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారో, నా భార్య ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, ఇంకా వాళ్ళకి నేను సంపాదించకపోతే ముందు వాళ్ళ జీవితాలు ఎలాగా, మనవలు కూడా చాలా ఆనందంగా ఉండాలి కదా, వాళ్ళకు కూడా మనం అన్నీ సమకూర్చాలి కదా అని ఇలా చింతిస్తూ పోతుంటే ఏమవుతుంది, చివరికి మనకు మనమే కాకుండా పోయే రోజులు దగ్గర పడుతున్నాయి కదా, ఇంకెవరో ఏదో అయిపోతారని మనం ఎంత వరకు మనం ఆలోచన చేస్తాం. దీని గురించి అందరూ కూడా ఒక నిమిషం ఆలోచించాలి, అప్పుడు మన కర్తవ్యం తెలుస్తుంది అంటారు ఆదిశంకరులు. గృహస్థు తన కుటుంబానికి, తన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకి, తనపైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి కావలసినటువంటి అవసరాల నిమిత్తము
సంపాదించడంలో, సంపదని పోగు చేసుకోవడంలో ఎటువంటి ఆక్షేపణ లేదు. కానీ తాను లేకపోతే వీరు ఎలా బ్రతుకుతారు అని చెప్పి తన జీవితాంతము వారి కోసం తపన చెందడం అనేటువంటిది కూడదు అంటున్నారు ఆదిశంకరులు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనకు మనమే కాకుండా పోయే రోజులు దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ గురించి తపన చెందడం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా నువ్వు వాళ్ళ గురించినటువంటి కార్యకలాపాలు నిర్వర్తించడం కోసమే పరితపిస్తూ ఉంటే నీకు ఎలా ముక్తి కలుగుతుంది అంటున్నారు. చాలా అవివేకం అంటున్నారు ఆయన. గౌతమ బుద్ధుడు కూడా ఒక సందర్భంలో ఇలా అంటారు ఆయన, పుత్రామే సంతి ధనం మే అస్తి ఇది బాలో విహన్యతే ఆత్మా హి ఆత్మనో నాస్తి కుతః పుత్ర కుతో ధనం అంటారు. నాకు కొడుకులున్నారు, కావలసినంత ధనం ఉంది అని చాలా ఆసక్తిగా వారి పట్లే ఎక్కువ మక్కువగా ఆ ధనం పట్ల, సంపాదనం పట్లే ఎంతో ప్రీతిగా ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళు గమనించడం లేదు, వాళ్ళు చాలా కష్టాల పాలవుతున్నారు అంటున్నారు ఆయన. ఎందుకంటే నిరంతరము వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే నీ యొక్క మానసిక స్థైర్యము, శారీరక ఆరోగ్యం అనేటువంటివి దెబ్బతింటూ ఉంటాయి అని. ఇక తనకు తానే లేనటువంటి ఒక రోజు వస్తుంది కదా, అప్పుడు ఈ కొడుకులు, ఈ ధనము, ఇదంతా కూడా నీ వెంట వస్తారా? అసలు వీళ్ళంతా నీ వాళ్ళని నువ్వు అనుకోవడం అజ్ఞానం అంటారు ఆయన. నీ కళ్ళ ముందు కళకళలాడుతూ తిరుగుతున్నటువంటి నీ కుటుంబ సభ్యులు, నీ భార్య, సకల భోగాలతోటి నిన్ను ఓలలాడించినటువంటి ఇంత సంపద, ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టే రోజు వస్తుంది అంటున్నారు. సమస్త కాలచక్రాన్ని తన కనుసన్నలతో తిప్పేటువంటి ఒక శక్తి ఉంది, అది దాన్ని మర్చిపోతున్నావు నువ్వు అంటారు. అలాగని అయిన వారందరినీ కూడా వదిలించుకోమని చెప్పటం లేదు. మనం పదే పదే దీన్ని గుర్తు చేసుకోవాలి. వాళ్ళని గురించే రేయి పగలు ఆలోచించకు, కొంత భగవత్ చింతన కూడా చెయ్యి అని ఆయన మనకి హితవు పలుకుతున్నారు. ఒకసారి నిశ్చితంగా గమనిస్తే సృష్టిలో మనిషి తప్పించి ఏ ఒక్క జీవి కూడా తరతరాలకు సరిపడా పోగు చేసుకోవాలని తాపత్రయపడదు కదా. కారణం ఏంటంటే వాటికి ప్రకృతి పైన, పరమాత్మ పైన పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మనిషి పేరుకి మాత్రమే పరిణిత చెందిన జీవిగా, అంటే చాలా నాగరిక మానవుడిగా అతడు పరిగణించబడుతూ ఉన్నాడు. కానీ ఆధునికత అనేటువంటి పేరుతోటి మనిషి ఏం చేస్తున్నాడు? ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, పరమాత్మ ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందువల్లనే మనకి విపరీతమైనటువంటి ప్రకృతి విలయాలనేటువంటి సంభవిస్తూ వచ్చాయి. అనూహ్యమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తున్నాయి. ప్రకృతి విలయతాండం అనేటువంటి దాన్ని మనం చూస్తూనే ఉన్నాం అనేక సందర్భాల్లో. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నాగరిక మానవుడిగా చెప్పుకుంటున్నటువంటి వాడు ఆధునిక పేరుతో, ఆ ఆధునికత అనేటువంటి పేరుతో దీన్నంతా సర్వనాశనం చేసుకుంటున్నాడు. తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతునేటువంటి, ఆ నరుక్కునేటువంటి విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. పులి కూడా ఆకలినప్పుడే వేటాడుతుంది, అంతేగాని ఆ ఉన్న గుహ నిండా జింక మాంసం నింపుకుని సంవత్సరాల తరబడి తింటూ కూర్చోదు కదా. అలాగే తన పిల్లలను ఒక మూల భద్రంగా కూర్చోమని చెప్పి వాటికి అన్నీ అమర్చి తనే ఒళ్ళు గుల్ల చేసుకుని మాంసం ముక్కలు తెచ్చి అలా ఎప్పుడూ తినిపిస్తూ ఉండదు కదా. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాం? మన మునిమనముడు కూడా ఏ చీకు చింత లేకుండా తింటూ కూర్చోవాలని ఇప్పటి నుంచి మన ఆయువునంతా కరిగిస్తూ, క్షణం తీరిక లేకుండా చింతిస్తూ కాసులు కూడబెడుతూ ఉంటాం. ఇలాంటి సమయంలో అదృష్టవశాత్తు మనకి కొంతమంది సజ్జనులతో మైత్రి కలిగి వారితో గడిపేటువంటి సమయం వచ్చినా
తీరిక లేదు, నాకు అంత సమయం చిక్కటం లేదు అని ఆ సమయాన్ని ఇంకో వైపు మనం వినియోగిస్తూ ఉంటాం. ఇలాంటి దుస్థితిని గురించి ప్రహ్లాదుడు చక్కటి ఆ శ్లోకంలో చెప్పాడు ఆయన. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచూ పుట్టుచున్ మరల చర్విత చరణులైన వారికి జచ్చరబుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా నేమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధములు అంటాడు. అంటే కొందరు గాఢమైనటువంటి కారు చీకటి లాంటి ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి తనంతటది పుట్టదు అంటారు. ఒకవేళ ఇతరులు బోధించినా కలగదు. చచ్చరబుట్టునే పరులు చెప్పినైనా నిజేచ్ఛనైనా నేమిచ్చిననైనా కానలకు నేగినకైనా అని ఆఖరికి అడవుల్లోకి తీసుకెళ్ళినా వాళ్ళకి ఆ శ్రీహరి భక్తి అనేటువంటి రాదు అంటున్నారు. భగవంతుడి మీద అంత త్వరగా మనసు పోతుందా అని ఆయన ఆవేదన చెందుతూ చెప్పినటువంటి శ్లోకం ఇది. ఈ సందర్భంలోనే భగవాన్ రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు ఆయన. మనిషికి ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఏంటంటే భగవంతుడిపై నమ్మకం లేకపోవడమే అంటారు ఆయన. వారి మాటల్లోనే చెప్పాలంటే భగవచ్చింతన ఎంత అధికంగా చేస్తే ఆ మేరకు సామాన్య భోగ వస్తువుల పట్ల అనురక్తి తగ్గిపోతుంది అంటారు. భగవంతుని పాదపద్మాలపై భక్తి ఎంతగా వృద్ధి చెందితే అంతగా విషయవాసనలు సన్నగిల్లుతాయి, పశుభావాలు తొలగిపోతాయి, దైవీ భాగాలు ఉత్పన్నమవుతాయి. అటువంటి వ్యక్తి సంసారం పట్ల అనాసక్తుడవుతాడు, అందులో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడే చరిస్తాడు అని. అంటే భగవచ్చింతన చేయడం దానికోసమని సన్యాసి అయిపోమని అంటల్లా. నువ్వు నీ గృహ సంబంధమైనటువంటి నీ కర్తవ్యాలు నువ్వు నిర్వర్తిస్తూ, విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ అందరితో కలిసి ఉంటూనే నీ యొక్క మనసును భగవంతుని పైన ఎంతగా నువ్వు లగ్నం చేస్తే అంతగా నీలో వైరాగ్యం అనేటువంటి వృద్ధి చెందుతుంది, విషయవాంఛనలు తగ్గుతూ ఉంటాయి. ఈ విషయవాంఛనల వల్లే కదా ఈ భోగాసక్తత అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. ఈ భోగాసక్తత అనేటువంటి నీకు అశాంతిని కలుగజేస్తూ ఉంటుంది. ఇంకా సంపాదిద్దాం, ఇంకా కూడబెడదాం అనేటువంటి తపన నుంచి విముక్తి భగవచ్చింతన వల్ల కలుగుతుంది అంటారు ఆయన. భగవంతుని ధ్యానించుకుంటూ నీ పనులు నువ్వు చేయి, అప్పుడు నీలో ఈ రకమైనటువంటి తపన ఆగిపోయి శాంతి కూడుతుంది అంటారు. ఇలాంటి ఉదాహరణలు మనకి చాలా కనిపిస్తుంటాయి. భాగవతంలో గోపికలు తీసుకోండి, వాళ్ళది ఎంత మధురమైనటువంటి భక్తి వాళ్ళది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కృష్ణ పరమాత్మ గురించే నిరంతరము వాళ్ళు చింతన చేస్తూ ఉంటారు. అంతేకాదు ఎంతమంది భగవద్భక్తులు గృహస్థాశ్రమంలో ఉండి కూడా వాళ్ళు తరించారు, విషయ వాంఛనలకు వాళ్ళు లోను కాలేదు. ఇవన్నీ కోకొల్లలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయినా ఇవన్నీ తెలిసినా మనం మన యొక్క మనసును భగవంతుని పైన తిప్పడానికి చాలా తక్కువ ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంటాం. కొంతమంది వాదిస్తూ ఉంటారు భక్తి అంటే పలాయనవాదము అని. కానీ ఒకటి చూడండి, లౌకికంగా కూడా ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారంతా కూడా విశ్వాధారమైనటువంటి శక్తికి తల వంచిన వారే కదా. అలాంటి ఆ భగవంతుడి శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నారు ఆదిశంకరుడు. వారి శిష్య పరమాణువులు కూడా ఇదే మనకి చెప్తూ ఉంటారు. ఆ భగవంతుడి యొక్క ఆలంబనకు మనకి కావాలి, ఆయన వరదహస్తం మనకి కావాలి, ఆయన అభయహస్తం అనేటువంటిది మనకు కావాలి. అప్పుడే మనకి అమితమైనటువంటి శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, స్థైర్యం వస్తుంది. ఈ సంసారంలోని సమస్యలు, ఈ సమాజంలోని సవాళ్ళు చాలా స్వల్పంగా మనకి తోస్తాయి. ఇది మనకి వాళ్ళు చెప్తున్నటువంటి హితవు. అయితే ఈ భవబంధాల బాధ నుంచి తప్పిస్తూ భగవంతుడి వైపు నడిపించడంలో మనకి సత్పురుషుల యొక్క సహకారం ఉండాలి.
అందుకే సంసార సాగరాన్ని దాటించేటువంటి ఏకైక నావ సజ్జన సాంగత్యము అంటుంది ఈ యొక్క శ్లోకం. మంచివారి రూపంలో భగవంతుడు మనకి దగ్గర అవుతాడు. అయితే లోక సహజం ఏంటంటే దుష్టుల సాహచర్యంలో ఉన్నంత ఆకర్షణ ఆసక్తి మనకి సత్సంగత్వం పైన ఉండదు. ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసుకుంటుంటే మనకు తెలుస్తుంది. ఈ మిగతా ఉండేటువంటి ఆకర్షణీయమైన వాటి పట్ల మనసు పోయేటట్టుగా సజ్జనులతో కలిసి కొంత సత్సంగం చేద్దాం, కొంత సమయాన్ని, వారానికో నెలకో 1 గంట, అది కూడా మనకి మనస్కరించదు, తీరిక చిక్కదు. అంటే అలా మనని మనం వంచుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే బలవంతంగానైనా సరే దానికి అనురక్తి మార్గానికి ఆ మనసుని మళ్ళించాలి. భక్తి, మానవ సేవ వంటి ఉన్నత విషయాల వైపు మనసుని తీసుకెళ్ళాలి. సత్పురుషుల సహవాసంతో భగవంతుని పైన భారాన్ని వేయడం అనేటువంటిది, తోటి వారిలో భగవంతుని దర్శించడం అనేటువంటిది, ఇవన్నీ కూడా మనకి అలవాటు అవుతూ ఉంటాయి. ఒకటి గమనించండి, ఈ విశ్వానంతా కూడా పాలించేటువంటి పరమేశ్వరుడు మనకేమైనా శత్రువా? మనకి కావాలని కష్టాలు నష్టాలు కలిగిస్తాడా? మన కుటుంబానికి లోటు చేస్తాడా? కానీ మనలోని స్వార్థం, అహంకారం, తాపత్రయం, అత్యాశ ఇవన్నీ కూడా అలుపెరగకుండా మనల్ని పరుగులు తీస్తున్నాయి. ఆ పరుగు పెట్టడంలో మన భగవంతుణ్ణి, భగవన్ మార్గాన్ని చూపే మహానుభావుల నుంచి దూరం అవుతూ వచ్చాం. కాబట్టి ఆ పరుగు పందాన్ని నుంచి మనం పక్కకి తప్పుకోవాలి అంటారు. సత్పురుష స్నేహం వల్ల సంప్రాప్తమైనటువంటి భక్తి యోగం చేత పరిశుద్ధుడైనటువంటి వాడి మనసు బాహ్య విషయాల్లో చిక్కుకోదని భాగవతంలో చెప్పబడింది. స్వస్వరూపాన్ని చక్కగా తెలుసుకునేలాగా మనం సజ్జన సాంగత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఈ శ్లోకం ద్వారా మనకి హితవు చెప్పడం జరుగుతోంది.